స్టాక్ మార్కెట్ సెరుపెక్కాయి. భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 1635 పాయింట్లు, నిఫ్టీ 488 పాయింట్లకు పైగా నష్టపోయాయి. దీంతో బ్యాంకింగ్, ఐటీ, ఆటోమొబైల్ షేర్స్ కుప్పకూలిపోయాయి. పశ్చిమాసియాలో యుద్ధం ముగింపుపై అనిశ్చితి, చమురు ధరల భగభగలు, ఇరాన్కు మద్దతుగా హౌతీ గ్రూప్ రంగంలోకి దిగడంతో ఇన్వెస్టర్స్ ఆందోళనకు గురయ్యారు. ఫలితంగా దేశీయ సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. నిఫ్టీ సూచీలో హిందాల్కో, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, భారత్ ఎలక్ట్రానిక్స్, రిలయన్స్ షేర్స్ రాణించగా యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా, మ్యాక్స్ హెల్త్ కేర్, హెచ్డిఎఫ్సి, బజాజ్ ఫిన్సర్వ్ స్టాక్స్ నష్టాల్లోకి వెళ్లిపోయాయి. స్టాక్ మార్కెట్ పతనం, డాలర్ దెబ్బకు మన రూపాయి చరిత్రలో తొలిసారి ఏకంగా 95 రూపాయల కనిష్టానికి పడిపోయింది. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం, ముడి చమురు ధరలు అమాంతం పెరిగిపోవడం వల్ల డాలర్కు డిమాండ్ పెరిగి మన రూపాయి దారుణంగా పడిపోతోంది. మరోవైపు ఆర్బీఐ తీసుకున్న కొన్ని కఠిన చర్యలు తాత్కాలికంగా ఉపశమనాన్ని ఇచ్చినప్పటికీ మార్కెట్ ఒత్తిడి ముందు అవి నిలవలేకపోయాయి. దీంతో అత్యంత కనిష్టానికి రూపాయి పడిపోయింది. ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ లైవ్ లో అందిస్తారు. సుకుమార్, ఇంకా ఈ పతనం ఎన్నాళ్లు కొనసాగే అవకాశం ఉంది? రాబోయే రోజుల్లో రోజుకి $100 మిలియన్ కన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్స్ జరపకూడదు అని చెప్పి ఇటు బ్యాంకులకి ఆర్డర్ జారీ చేయడం జరిగింది. దీనివల్ల బ్యాంకులు లిక్విడిటీ క్రంచ్లోకి ఇరుక్కునే పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందువల్లనే పిఎస్యూ బ్యాంక్స్ దగ్గర నుండి అన్ని బ్యాంకులు కూడా ఈరోజు బ్లడ్ బాత్లో పార్టిసిపేట్ చేసినట్టుగా మనం గమనించాలి. మరోవైపు ఈ ఒక్కరోజే దాదాపు 7 లక్షల కోట్ల పెట్టుబడులు ఇన్వెస్టర్స్ ఆవిరయ్యాయంటే ఎంత తీవ్రంగా బ్లాక్ మండే అనేది కూడా మనకి క్లియర్గా అర్థమవుతుంది. మరోవైపు బ్యాంకులు రాబోయే రోజుల్లో లిక్విడిటీ క్రంచ్లో ఇబ్బందులు పడకుండా ఏదైతే ఆర్బీఐ నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుందో ఈ నిర్ణయాలు ఎంతవరకు ఉపయోగపడతాయి, ఒకవేళ ఒక రూపాయిని కట్టడి చేసే ప్రయత్నంలో బ్యాంకులు ఇబ్బంది పడతాయా, బ్యాంకులకి నష్టాలు వస్తాయనేది కూడా ఈరోజు మార్కెట్ల పరిస్థితిని బట్టి మనం అంచనా వేయచ్చు. ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ కావచ్చు, మిగిలిన బ్యాంకులన్నీ కూడా ఈరోజు మిగిలిన ఆర్థిక వ్యవస్థ అంతా బాగున్నప్పటికీ కూడా బ్యాంకుల్లో కంటిన్యూస్ సెల్లింగ్ రావడం అనేది మాత్రం ఒక ఇంపార్టెంట్ పాయింట్ కింద మనం చూడాలి. ఒకవైపు ఇప్పటి వరకు యుద్ధ భయాలుంటే మరోవైపు రూపాయి రోజు రోజుకి క్షీణించి ఈరోజు దాదాపు 95 రూపాయల దగ్గర డాలర్ క్లోజ్ అవడం జరిగింది. ఇవన్నిటినీ చూస్తే ఇన్వెస్టర్లు ఎవరైతే ఫారిన్ ఇన్వెస్టర్లు ఇండియన్ మార్కెట్స్లో పెట్టుబడులు పెట్టారో వీళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి. ఇప్పటికే కంటిన్యూస్గా సెల్ చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చి పెట్టినప్పుడున్న రూపాయి విలువ ఇప్పుడున్న రూపాయి విలువని కంపేర్ చేస్తే దాదాపు వాళ్ళకి 30-40% లాసెస్ వస్తుంది. కాబట్టి ఎఫ్ఐఎస్ అందరూ వెనకపోతున్న పరిస్థితి. సో ఇదే పరిస్థితి కనుక కొనసాగితే రాబోయే రోజుల్లో మార్కెట్లు మరింత కిందికి వెళ్తాయనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీనివల్ల రీటైల్ ఇన్వెస్టర్లు ఇలాంటి సమయంలో పెట్టుబడులు పెట్టడం కన్నా కూడా కాస్త వెయిట్ చేయడమే బెటర్ అని చెప్పి అనలిస్టులు చెప్తున్నమాట. రైట్ సుకుమార్.